ప్రభునామమున మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో నుంచి ఈ దినం కొన్ని సత్యాలను మనం నేర్చుకుందాం. ఈ ప్రపంచాన్ని దేవుడు చాలా సుందరంగా చేశాడు. ప్రారంభంలో ఈ ప్రపంచాన్ని దేవుడు చాలా సుందరంగా చేశాడు. అయితే మనిషి ఈ ప్రపంచాన్ని నాశనం చేశాడు. దేవుని మాట వినక, దేవుడు చెప్పినట్లుగా చేయక, దేవునికి విరోధంగా, దేవునికి అయిష్టంగా అందమైన ఈ ప్రపంచాన్ని మానవుడు నాశనం చేశాడు. తాను చేసిన పాపం వలన మరణాన్ని తెచ్చుకున్నాడు. తాను చేసిన పాపం వలన మరణాన్ని, శాపాన్ని, రోగాన్ని మానవుడు తెచ్చుకున్నాడు. ఇటు మరణాన్ని, రోగాన్ని, శాపాన్ని, మానవులకు వచ్చిన కష్టాన్ని, నష్టాన్ని తీసివేయడానికి దేవుడు సంకల్పించుకొని 2000 సంవత్సరాల క్రిందట తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఏమా శ్రద్ధగా వినాలి, చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. 2000 సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకు ఆయన రావాల్సి వచ్చిందంటే, దేవుడు సృజించిన ఈ అందమైన ప్రపంచాన్ని మానవుడు నాశనం చేశాడు. మరణమే లేనటువంటి, రోగమే లేనటువంటి, కష్టమే లేనటువంటి అందమైన ప్రపంచాన్ని దేవుడు సృష్టిస్తే దాన్ని మానవుడు నాశనం చేసి తన మీదకి శాపాన్ని, దేవుని కోపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. దాన్ని సరిచేయటం కోసము దేవాది దేవుని యొక్క కుమారుడు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పేరిట ఆయన ఈ భూమి మీదకి మానవుడుగా కన్యక గర్భములో బెత్లెహేమ్ అన్న గ్రామములో జన్మించటం జరిగింది. ఆయన మానవులందరి పాపాల కోసం ఆయన సిలువలో చనిపోవటం జరిగింది. చనిపోయి ఆయన 3వ రోజు తిరిగి మృత్యుంజయుడై లేచినాడు. లేచి ఆయన తన శిష్యులకు కనిపించి ఆయన ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. భూ దిగాంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారని ప్రభు శిష్యులకు చెప్పి ఆయన సర్వలోకమునకు శిష్యులను పంపించారు. వారు ఆనాటి నుంచి ఈనాటి వరకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. శాపగ్రస్తుడైన మానవుడు బాగుపడాలంటే, మరణానికి లోనైన మానవుడు బాగుపడాలి అంటే, ఆ నిత్య జీవాన్ని చేరుకోవాలంటే, దేవుని దగ్గరికి రావాలంటే, దేవుణ్ణి చేరుకోవాలంటే యేసుని నమ్మాలి. మనం చేసిన పాపాలకు, మనము చేసిన అతిక్రమాలకు ఆ దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సిలువలో బలి అయినాడు. ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం బాగుపడతాం, మనం బ్రతుకుతాం, మనం పరలోకం చేరుతాం అన్న సత్యాన్ని ఆనాటి నుంచి ఈనాటి వరకు అంటే 2000 సంవత్సరాలకు పైగా ప్రకటిస్తూనే ఉన్నారు. భూమి ఎంతవరకు ఉందో అంతవరకు ప్రకటిస్తూనే ఉన్నారు. వారి త్యాగ ఫలితమే ఇప్పుడు మనమంతా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆనాడు ఎంతోమంది తమ ప్రాణాలను అర్పించినారు. దేవుని కోసం, ప్రభు కోసం ప్రాణాలు అర్పించారు. సువార్త చెప్పకూడదు, దేవుని గురించి ప్రకటించకూడదు, ఈ మార్గాన్ని బోధించకూడదని ఎంతోమందిని ఆటంకపరిచి వాళ్ళ ప్రాణాలు తీశారు. కొందరి సింహ బోనులో వేశారు, అనేక రకాలుగా మృగాలకు ఆహారంగా వేశారు, సిలువలు వేసి చంపారు, రాళ్లతో కొట్టి చంపారు, రంపాలతో కోశారు, అగ్నిగుండాల్లో వేశారు. ఎన్నో రకాలుగా దేవుని సేవకులను చంపివేశారు. అయినా కూడా తమ ప్రాణాలకు తెగించి సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. మనిషి మారాలి అని సువార్తను ప్రకటిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు, నేను, మనం ఈ లోకంలో ఎంతోమంది పాపాత్ములైన మానవులు
రక్షణ పొందుతూ ఉన్నారు, దేవుని నమ్ముకుంటూ ఉన్నారు. మరి ఈ అందమైన ప్రపంచాన్ని మానవుడు చెడగొట్టినాడు. మరి ఈ ప్రపంచాన్ని ఎవరు బాగు చేయగలరు? మానవుడు ఏమైనా బాగు చేయగలుగుతాడా? మనిషి బాగు చేయగలుగుతాడా? ఒక రోగాన్ని బాగు చేయాలంటే రోగానికి ఒక డాక్టర్, అన్ని రోగాలకు ఒక డాక్టర్ ఉండడు. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డాక్టర్. కంటికి ఒక డాక్టరు, చెవికి ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, జ్వరానికి ఒక డాక్టరు, పక్షపాతానికి ఒక డాక్టర్. ఇట్లా ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క డాక్టర్. అన్ని రోగాలను ఒక్కడే నయము చేయలేడు. మరి ఈ మానవుని యొక్క పాపాన్ని, రోగాన్ని, ఈ ప్రపంచంలో ఉండే సమస్యలన్నింటినీ పరిష్కరించటానికే మన ప్రభు ఆ పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది దేవుని తట్టు తిరగండి, మారు మనసు పొంది దేవుని తట్టు తిరగండి, దేవుని రాజ్యం సమీపించింది అని ప్రకటిస్తూ అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ ఆయన దేవుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యమును గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అలా ఆయన తన సేవా జీవితంలో, తన సేవా ప్రయాణంలో కొందరు వ్యక్తులు ఆయనకు తారసపడ్డారు. అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు, రోగములను నయం చేయించుకోవడానికి, తమ కష్టములను చెప్పుకోవడానికి అనేక మంది తన దగ్గరికి వచ్చారు. చనిపోయిన వారిని సహితం బ్రతికించాడు. అనేక రోగాలు కలిగిన వారిని ఆయన బాగు చేశాడు. అనేక కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి ఆయన విడిపించాడు. అలాంటి వారిలో ముగ్గురిని గూర్చి మనము ఈ దినము దేవుని వాక్యములో నుంచి ముగ్గురిని గూర్చి మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలే ఈ భూమి మీద పరిచర్య చేశాడు. అంటే దేవుని సేవ పరిచర్య చేశాడు. ఆయన అనేకమైన ప్రాంతాలు తిరుగుతూ 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు. ఆ పరిచర్య ప్రయాణంలో అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి బాగుపడ్డారు. ఆయన దగ్గరికి వచ్చి అనేకమైన సమస్యలను చెప్పుకున్నారు, బాగుపడ్డారు, తిరిగి వెళ్ళిపోయినారు. మరి ఈ ప్రపంచంలో అనేక సమస్యలను, ఈ ప్రపంచంలో ఉండే సమస్యలన్నింటినీ ఒక్కడే తీర్చలేడు. కానీ దేవాది దేవుడు మాత్రం అన్ని సమస్యలను అన్నింటినీ పరిష్కరించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. అందరినీ ఓదార్చడానికి, అందరినీ రక్షించడానికి, అందరినీ బాగు చేయటానికి ఆ ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే అపోస్తలుల కార్యముల్లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభు అంటే పరిపాలకుడు, అధికారము కలిగిన వాడు అని అర్థం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు దగ్గరికి ఆయన భూమి మీద మానవుడిగా, మనిషిగా ఉన్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు 3 వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన సేవా ప్రయాణంలో 3 వ్యక్తులు ఆయనకు తారసపడ్డారు. వారు ఏం మేలు పొందారో అన్న సంగతులను మనం నేర్చుకుందాం, తెలుసుకొని మన జీవితంలో కూడా అటువంటి సమస్యలు ఉన్నాయేమో, ఒకవేళ అటువంటి సమస్యలతోనే మనం బాధపడుతున్నామేమో. కాబట్టి ప్రభు మనకు ఈరోజు, ఆనాడే కాదు ఈనాడు కూడా మనకు ప్రభు ఉన్నాడు అని మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించి మనము ప్రభువుకు నమ్మకంగా ఈ భూలోకంలో బ్రతకాలని దేవుని వాక్యం మన నుంచి కోరుకుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యంలో నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. అమ్మ చదవద్దు, నేను చెప్తాను, మీరు వినండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక స్త్రీని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆమె 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. అనేకమైన వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అనేక తిప్పలు పడింది, తనకున్నదంతా వ్యయము చేసుకుంది. అంటే తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకుంది. ఇక్కడ బాగు చేస్తానంటే అక్కడికి పోవడం, ఈ ఊర్లో కాదు నీ రోగం ఆ ఊర్లో నయమవుతుంది, ఆ వైద్యం దగ్గరికి వెళ్ళాలి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ మంత్రగాని దగ్గరికి వెళ్ళాలి, ఆ భూత వైద్యం దగ్గరికి వెళ్ళాలని ఇలా రకరకాలుగా ఏది చెబితే అది, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి తన రోగాన్ని నయం చేసుకోవాలి. ఎలాగైనా నేను ఈ రోగం నుంచి బయటపడాలి,
ఈ కష్టం నుంచి బయటపడాలి, ఈ బాధ నుంచి నేను బయటపడాలని తనకున్నదంతా ఖర్చు పెట్టేసింది. మొత్తం అయిపోయింది. అందరూ వైద్యులందరూ తినేసినారు, డాక్టర్లందరూ తనకున్నదంతా తినేసినారు. రోగం మాత్రం నయం కాలేదు. తన రోగం పోలేదు, తన బాధ తీరలేదు, తన కష్టం తీరలేదు. తనకున్న ఆస్తి అంతా, తనకున్న డబ్బంతా ఖర్చు చేసేసుకుంది, కానీ రోగం మాత్రం మిగిలిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తల్లి ఏమనుకుందంటే యేసు ప్రభు గురించి వినింది. యేసు ప్రభు గురించి విని తనలో తాను అనుకుంది, ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ అది. ఇతరులతో చెప్పుకునే రోగం కాదు, ఇతరులతో చెప్పుకునే బాధ కాదు అది. ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతుంది, తనలోనే తాను నలిగిపోతూ ఉంది. ఎవరితో చెప్పుకున్నా, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బు ఖర్చు చేసినా కూడా తన బాధ మాత్రం తీరలేదు. తాను అనుకుంది, ఏమనుకుందంటే యేసు ప్రభువుని గురించి విని అనుకుంది, ఈయన తనలో తాను అనుకుంటుంది, ఈయన వస్త్రపు చెంగు అంటే బట్ట, ఆయన అంగిని ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అని అనుకుంది. అంటే తన హృదయంలో అటువంటి కోరిక కలిగింది. అలాంటి ఆలోచన ఆమెలో వచ్చింది. ఆ ఆలోచన వచ్చి ఆమె ఏం చేసిందంటే ఇంకా ఏం భయపడలేదు. ఆమె ఏమీ భయపడలేదు. నేను ప్రజల్లోకి వెళ్తే నన్ను ఏమన్నా అనుకుంటారేమో, నన్ను ఎవరైనా అసహించుకుంటారేమో, నువ్వు రావద్దు అని అంటారేమో, ఎవరైనా ఆటంకపరుస్తారేమో, ఎవరైనా అభ్యంతరం చెప్తారేమో, నేను ఇలాంటి స్థితిలో ఉన్న నేను ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎలా ముట్టుకోవాలి అని అనుకోలేదు. ఆమె ఏమనుకుందంటే సమాజాన్ని పక్కకు పెట్టేసింది. ఎవరేం చేస్తారో అదంతా నాకు అనవసరం, నేను బాగుపడాలి, ఆ ప్రభు యొక్క వస్త్రపు చెంగు నేను ముట్టుకోవాలి ఎలాగైనా అని చెప్పి ఆమె ఏం చేసిందంటే మనుషులలో పడి ఎవరికీ కనపడకుండా, ఆయనకు యేసు ప్రభువు కూడా తెలియకుండా వెనకంపటి పోయి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. వెంటనే ఆమె రక్తధార కట్టెను అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ఆ బట్టను, యేసు ప్రభు యొక్క చొక్కను ఆమె ముట్టుకుందో వెంటనే ఆమె స్వస్థత పొంది అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటేనే ఆమె బాగుపడింది. కానీ ఈ లోకంలో ఎంతోమంది వైద్యులు ఆమెను చూశారు. నేను బాగు చేస్తాను, నాకు ఇంత డబ్బు ఇస్తే నేను బాగు చేస్తాను అని ఎంతోమంది మభ్యపెట్టి ఆమె నానాకు తిప్పలు పెట్టారు. ఎంతమంది దగ్గరికో వెళ్ళింది, ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో అవస్థలు పడింది, ఎంతో బాధను అనుభవించింది. కానీ ఆమె మాత్రం బాగు కాలేదు. ఈ సమాజం, ఈ ప్రపంచం ఆమెను బాగు చేయలేకపోయింది. కానీ యేసు ప్రభు యొక్క చొక్క, ఆయన వస్త్రం ముట్టుకోగానే ఆమెలో ఉండే ఆ రోగం, ఆ శాపం తొలగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డ, మహాశక్తివంతుడు మన యేసు, మహాశక్తివంతుడు మన ప్రభు. ఆయన వస్త్రపు చెంగును ముడితేనే ఆమె బాగుపడిపోయింది. అలాగే లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. విశ్రాంతి దినమున ఆమె యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేది. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగాని ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. చాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ కనపడింది. ఆమె నడుము వంగిపోయింది. 18 ఏండ్ల నుంచి అలా నడుము వంగిపోయి బాధపడుతుంది ఆమెకి ఏమిటి అంటే సమస్య, నడుము వంగిపోవడానికి కారణం ఏమిటంటే బలహీనపరచు దయ్యం పట్టింది.
ఏమ్మా అర్థమవుతుందా? బలహీనపరచు దయ్యం బట్టి 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి నిటారుగా నిలవబడలేక ఆకాశాన్ని చూడలేక ఎంతో బాధపడుతూ ఉంది. 18 సంవత్సరాలు. ఎవరి దగ్గరికైనా వైద్యం దగ్గరికి పోతే ఎన్నాళ్ళు అయింది నీకు ఈ జబ్బు వచ్చి, ఎన్నాళ్ళు అయింది నీకు ఈ రోగం వచ్చి అని అడుగుతారు. 18 సంవత్సరాలు. అయ్యా 18 సంవత్సరాలు అవుతుంది నాకు ఈ రోగం వచ్చి అంటే, నీ రోగం ముదిరిపోయింది, నిన్నెవరు బాగు చేయలేరు. నువ్వెవరి దగ్గరికి పోయినా ఈ రోగం నయం కాదు, ముదిరిపోయింది, ఇంకా నా చేత కాదని చెప్తారు. కానీ యేసు ప్రభు ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన చూపు ఎవరి మీద పడిందంటే 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టి వంగిపోయి ఆకాశాన్ని పైకి చూడలేనటువంటి ఒక స్త్రీని చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన కన్నులు ఎంత మంచివి, ఆయన కన్నులు ఎంత మంచివి. ఆయన అందరూ సమాజ మందిరంలో ఎంతోమంది ఉన్నారు, వందల మంది ఉండవచ్చు. కానీ ఆయన కన్ను దృష్టి ఎవరి మీద పడిందంటే బలహీనపరచు దయ్యం బట్టి 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి పైకి చూడలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఆ వృద్ధురాలి వైపు, ఆ స్త్రీ వైపు ప్రభు చూశాడు. అమ్మా, నీవు స్వస్థపడాలని అనుకుంటున్నావా అని ఆమెను అడిగితే, ఆమె స్వస్థపడాలి ప్రభు అని ఆమె మీద చేతులుంచాడు. ఏం చేశాడు ప్రభు? ఆమెను దగ్గరకు పిలిచి ఆమె మీద చేతులుంచగానే ఆమెలో ఉండే దయ్యం వెళ్ళిపోయి నిటారుగా నిలవబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గాన గూనెలను బాగు చేయాలంటే వాని ఎముకలన్నీ, వాని కండలన్నీ కోసి, చర్మమంతా కోసి, ఎముకలన్నీ తీసి లోపల రాడ్లేయాల. కానీ మన ప్రభు ఏం చేశాడు? చెయ్యి మాత్రం ఉంచినాడు. 18 సంవత్సరాల నుంచి దయ్యం బట్టి వంగిపోయి నిటారుగా నిలవబడలేని స్థితిలో భూమినే చూస్తూ, భూమి మీదికే చూస్తూ, క్రిందికే చూస్తూ, ఆకాశాన్ని చూడలేక వంగిపోయిన ఆ స్త్రీపై చేతులు పెట్టగానే ఆమె నిటారుగా నిలవబడిందని దేవుని వాక్యంలో వ్రాయబడింది. ఎన్ని సంవత్సరాలు అవుతుందో నీ బాధ చేత, నీ కష్టం చేత కృంగిపోయి నిటారుగా నిలవబడలేక వంగిపోయి బాధపడుతూ, దిగులు పడుతూ, దేవుని వైపు చూడలేక పాపములో పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నవారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హస్తం బాగు చేసే హస్తం, ఆయన హస్తం కరుణాహస్తం అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. కనికెరకం కలిగిన హస్తం. ఆయన హస్తము చాపితే ఆయన దగ్గరికి ఏ రోగమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా, అది ఎన్ని రోజుల నుంచి పీడిస్తున్న దయ్యమైనా ఆయన చేయి పడగానే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పడిపోయిన నిన్ను లేవనెత్తే దేవుడు, వంగిపోయిన నిన్ను నిటారుగా నిలవబెట్టే దేవుడు. నన్నెవరు బాగు చేయలేరు, నా కష్టాన్ని ఎవరు తీర్చలేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని కృంగిపోవచ్చున్నావా? నిన్ను నిటారుగా నిలవబెట్టి నీ ముఖమెత్తుకొని ధైర్యంగా నిలవబడే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయగలడు. ఈ ప్రపంచంలో ఏ మనిషి నిన్ను అలా చేయలేడు. ఏ మనిషి కూడా ఈ ప్రపంచంలో నిటారుగా నిలవబెట్టలేడు. ఆయన చక్కగా నిలవబెట్టగలిగిన దేవుడు, చక్కదిద్దగలిగిన దేవుడు. నీ పరిస్థితులు, నీ భారం, నీ స్థితిగతులు నిన్ను కృంగదీస్తున్నాయేమో, నీ తల ఎత్తుకొని తిరగలేకపోతున్నావేమో, ప్రభు ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను నిటారుగా నిలబెడతాడు, చక్కగా నిలవబెడతాడు. ముఖం తప్పించుకొని పారిపోయే నిన్ను ధైర్యంగా నిలవబెట్టగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోగాల చేత కృంగిపోతున్నారా? అప్పుల చేత కృంగిపోతున్నారా? దయ్యముల చేత పీడింపబడుతూ కృంగిపోతున్నారా? దిగులు పడుతున్నారా? వేదన పడుతూ నలుగురిలో తిరగలేక, సమాజంలోనికి రాలేక, కన్నులెత్తుకొని పైకి చూడలేక నిరాశ నిస్పృహలతో లోనైనారా? మన ప్రభు ఉన్నాడు. మరణమును జయించినవాడు, చావును జయించినవాడు, సమస్తాన్ని జయించినవాడు. ఇదిగో నేను లోకమును జయించి ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా ఈ లోకాన్ని జయిస్తాడు అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీని ప్రభు బాగు చేశాడు.
8 సంవత్సరముల నుంచి దయ్యం బట్టి వంగిపోయి నిటారుగా నిలవలేని ఈ స్త్రీని కూడా ప్రభు బాగు చేశాడు. ఆమెనేమో 12 సంవత్సరముల నుంచి రోగంతో బాధపడుతుంది, ఈమెనేమో 18 సంవత్సరముల నుంచి దయ్యం చేత పీడించబడుతూ బాధపడుతూ ఉంది. ఎన్ని సంవత్సరాలైనా మన ప్రభు బాగు చేసేవాడు. ఇదో చాలా కాలమైంది, రోగం ముదిరిపోయింది, నా చేత కాదు అనేవాడు కాదు. చనిపోయే రోజు, ఆఖరి దినమున, ఆఖరి శ్వాస విడిచే రోజైనా ప్రభు దగ్గరికి పోయి ప్రభువా అని వేడుకుంటే ఆయన బాగు చేయగలిగిన దేవుడు. 4 రోజులు సమాధిలో ఉన్న కుళ్ళిపోయిన లాజరు బయటికి రా అంటేనే ఆయన సమాధిలో నుంచి లాజరు బయటకు వచ్చేసాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విశ్వాసం ఉంచాలి. మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతానని తనలో తాను అనుకుంది, వెళ్ళింది ధైర్యంగా ప్రభు దగ్గరికి. ప్రభు వస్త్రం ముట్టుకుంది. నేను ఇంటి దగ్గరే ఉండాలి, ప్రభు నన్ను బాగు చేయాలి, నేను ప్రార్థనకు పోకూడదు, నన్ను ప్రభు బాగు చేయాలి, నేను ప్రార్థన చేయకూడదు, ప్రభు నన్ను బాగు చేయాలి, సేవకులు ప్రార్థన చేయాలి, నేను బాగు కావాలి అని ఇలాంటి ఆలోచనలతో ఉంటారు. అలాంటి వాళ్ళు కాదు. 12 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోవాలి అనుకుంది. ఆమె వచ్చి బాగుపడింది. మరి ఈనాడు చాలామంది సేవకులు మందిరానికి రండి, దేవుని దగ్గరికి రండి, దేవుని మాటలు వినండి, దేవుని తట్టు తిరగండి అని ఎంతోమంది ప్రకటిస్తూ ఉన్నారు. అయితే వినింది ఎక్కడ? బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ ప్రభు దగ్గరికి రావటానికి ఇష్టపడటం లేదు. బాగుపడకపోయినా పర్వాలేదు, ఈ రోగంతో ఇలా కృషించిపోయినా పర్వాలేదు, కానీ చాలామంది పాపంతో స్నేహం, లోకంతో రాజీపడి లోకాన్ని స్నేహించి లోకం కోసం, పాపం కోసం దేవాది దేవుడైన యేసును, ఆ పరమాత్ముడైన యేసును విడిచిపెడుతూ ఉన్నారు. నీ వద్దు, మాకొద్దు, మాకు ఈ లోకమే కావాలి, ఈ ప్రపంచం మాకు కావాలి, లోకం కావాలి, ఈ లోక స్నేహం మాకు కావాలి, ఈ ధనం మాకు కావాలి. ఇదే మానవుడు ఆలోచిస్తున్నాడు. కానీ ఆ స్త్రీ మాత్రం 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీ యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, నేను బాగుపడిపోతానని మనసులో అనుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నీవున్న చోటునే ఉండి నాకు బాగు కావాలంటే కాదు. నీవున్న చోటునే ఉండి నేను పాపం పోగొట్టుకోవాలి, రోగం పోగొట్టుకోవాలంటే కానే కాదు. నువ్వెక్కడికి రావాలి? యేసు ప్రభు దగ్గరికి రావాలి. వైద్యుల దగ్గరికి కాదు, మంత్రగాళ్ళ దగ్గరికి కాదు, ఏదో బూటకపు మాటలు చెప్పే వాళ్ళ దగ్గరికి కాదు. మనం పోవాల్సింది ఎక్కడికి? కరెక్ట్ అయిన వ్యక్తి దగ్గరికే వెళ్ళాలి, కరెక్ట్ అయిన దేవుని దగ్గరికే వెళ్ళాలి. మన సమస్యకు పరిష్కారం దొరకాలంటే ఈ ప్రపంచమంతా తిరుగులాడిన మన సమస్యకు పరిష్కారం దొరకదు. మన సమస్యకు కరెక్ట్గా పరిష్కారం దొరకాలంటే మనం వెళ్ళాల్సిన వ్యక్తి దగ్గరికే వెళ్ళాలి. కాబట్టి ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీ, ఆమె యేసు దగ్గరకు వెళ్ళాలనుకుంది, యేసు దగ్గరకు వెళ్ళింది. అంతకుముందు ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది, కానీ బాగుపడలేదు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె బాగుపడింది. 18 సంవత్సరముల నుంచి నడుము వంగిపోయిన ఈ స్త్రీ, అమ్మ బాగుపడాలనుకుంటున్నావు అంటే, అవునయ్యా బాగుపడాలనుకుంటున్నాను. 18 సంవత్సరముల నుంచి ఈ దయ్యం నన్ను పైకి లేవనీయడం లేదయ్యా, ఈ దయ్యం నన్ను పడగొట్టేసింది. భూమి మీదకే చూస్తూ ఉన్నానయ్యా, ఆకాశాన్ని చూడలేకపోతూ ఉన్నాను. ఈ దయ్యం నన్ను పడగొట్టేసింది, నన్ను వంచేస్తుందయ్యా, నన్ను బలహీనం చేసేస్తుంది, నాలో ఉండే బలాన్నంతా కృంగతీస్తుందయ్యా ఈ దయ్యము అని ప్రభు దగ్గర మొరపెట్టుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనుషులు భూమి మీదకే చూస్తున్నారు, ఆకాశం వైపు చూడలేకపోతున్నారు. పాపం, రోగం, సమస్యలు కృంగదీస్తూ ఉన్నాయి మనిషిని. భూమి మీదకే చూపంతా, భూమి మీదకే, ఆకాశం వైపు చూడలేని పరిస్థితి మనిషి. పంది ఎప్పుడు భూమి మీద, పంది చూసారమ్మా? పంది ఎప్పుడు కూడా కిందనే చూస్తూ వెతుకులాడుతూ ఉంటుంది అది ఆహారం కోసం. అది ఇట్లా పైకెత్తి ఎప్పుడు చూడదు. ఎప్పుడు చూస్తుంది అంటే తనకు చావు వచ్చినప్పుడు వాళ్ళు పందిని కోసే వాళ్ళు ఏం చేస్తారు, 4 కాళ్ళు కట్టి దాన్ని ఎల్లెలకల ఎత్తుకొని ఒక కట్టె కట్టుకొని దాన్ని మధ్యలో వేసుకొని తీసుకొని పోతుంటారు. అప్పుడు చూస్తుంది పైకి. అంటే తనకు చావు వచ్చినప్పుడు పైకి చూస్తారు. అలాగే ఈ లోకంలోని మానవుని పరిస్థితి ఎట్లుందంటే
ఆఖరికి ఇంకా చచ్చిపోయే స్థితిలో బాగా బాలుడై ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు పైకి చూడడు. నాకేంటి కొదవ అని భూమి మీద ఏం దొరుకుతుందా, భూమి మీద ఏముందా, ఏం సంపాదించుకోవాలని మనిషి ఆశ అంతా భూమి మీదనే. కానీ ఆకాశం వైపు ఎప్పుడు చూస్తాడు తెలుసా? తనలో ఉండే శక్తి, బలం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ పోయినప్పుడు అప్పుడు దేవుడా అని పైకి చూస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీని దయ్యం ఏం చేసింది? వంచేసింది. ఆకాశం వైపు చూడకుండా 18 సంవత్సరాలు బాధపడింది. అయితే ప్రభు ఒక్క క్షణంలోనే ఆమెను నిటారుగా నిలవబెట్టాడు. ఒక్క క్షణంలోనే 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీని ఒక్క క్షణంలోనే ఆయన నిటారుగా నిలవబెట్టాడు. ఇది ఎవరికి సాధ్యం? ఏ డాక్టరు ఒక్క నిమిషంలో బాగు చేయగలుగుతాడు? ఏ భూత వైద్యుడు ఒక్క నిమిషంలో బాగు చేయగలుగుతాడు? ఏ మంత్రగాడు ఒక్క నిమిషంలో బాగు చేయగలుగుతాడు? మన యేసు మన కోసం ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన మన యేసు ఒక్క నిమిషంలోనే ఆ స్త్రీని నిటారుగా నిలవబెట్టాడు. సరే, 12 సంవత్సరముల నుంచి బాధపడుతున్న ఆ స్త్రీని గురించి విన్నాము. రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీని గురించి 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా లేనటువంటి ఆ స్త్రీని మనం చూస్తాం. అయితే ఆఖరిగా ఇంకొక మనిషిని గురించి మనం చూస్తాం. ఏమా? ఇంకొక మనిషిని గురించి యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయం. అక్కడ ఒక మనుష్యుడు మనకు కనిపిస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల యొక్క మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకెవడు లేడు గనుక నేను వచ్చినంతలో నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. చాలా ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. యేసు ప్రభు పండుగలప్పుడు యెరూషలేముకు వెళ్ళే ఆనవాయితీ. పండుగ వచ్చినప్పుడల్లా అందరూ యెరూషలేముకు వస్తారు పండుగ ఆచరించడానికి. అందుకే ప్రభు కూడా యెరూషలేముకు వెళ్ళాడు. ఒక పండుగ సందర్భంలో యేసు ప్రభు యెరూషలేముకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. ఏమా అర్థమవుతుందా? బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు ఆ కట్టడ ఏంటంటే, దేవదూత వచ్చి ఆ కోనేరులోని నీళ్ళని ఎప్పుడు కదిలిస్తాడో, ఆ కదిలించబడినప్పుడు, నీళ్లు కదిలినప్పుడు ఎవడు ముందుగా వెళ్ళి ఆ నీళ్ళలో దుక్కుతాడో వాడు ఎటువంటి వ్యాధి కలిగినోడైనా బాగుపడతాడు. అది ఒక కట్టడ. ఏమో అర్థమవుతుందా? యెరూషలేములో బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరు నీళ్లు, దేవదూత వచ్చి ఆ కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు ఎవరు ముందుగా, ఎటువంటి వ్యాధి కలిగినోడైనా ఎవరు ముందుగా నీళ్ళల్లో దూకుతారో వాడు బాగుపడతాడు. అది ఒక కట్టడ. అయితే అనేక మంది రోగాలు కలిగిన వాళ్ళు, పక్షపాత రోగులు, కుష్ఠలు, గుడ్డలు, కుంటలు, ఎన్నో రోగాలు కలిగిన వాళ్ళు అక్కడ వచ్చి ఆ కోనేరు చుట్టూ ఉండే మంటపాలలో పడిపోయినారు. చాలామంది పడిపోయినారు. అయితే నీళ్ళల్లో ఎవడు దిగుతాడో, దేవదూత నీళ్లను కదిలించినప్పుడు ఎవడు మొదట దిగుతాడో వాడు మాత్రమే బాగుపడతాడు. అంటే నీళ్లు కదిలించినప్పుడు ఎవడు ముందు దిగుతాడో వాడికే ఛాన్స్. ఇంకా తర్వాత మళ్ళీ లేదు. మళ్ళీ నీళ్లను దేవదూత కదిలించినప్పుడు మళ్ళీ ఎవడు దిగుతాడో వాడికే ఛాన్స్. కాబట్టి అక్కడ చాలామంది రోగులు ఉన్నారు. నీళ్ళు ఎప్పుడు కదులుతాయి, ఎప్పుడు పోయి నేను ముందర దుంకాలనా అని పోటీలు పడినట్టుగా అక్కడ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలమ్మా? 38 సంవత్సరాల నుంచి అక్కడ ఒక మనిషి పడిపోయాడు. అతనికి ఎవరూ లేరు, నాకెవరూ లేరు, నన్ను కోనేటిలోనికి దించడానికి నాకు ఎవరూ లేరు అని యేసు ప్రభుతో మనిషికి చెప్తున్నాడు. అయ్యా, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని ప్రభు అడిగినాడు. వాడు ఆ స్థితిలో చాలా కాలం నుండి ఉన్నాడని, బహుకాలం నుండి అక్కడ పడి ఉన్నాడని ప్రభు చూశాడు. వాని పరిస్థితిని చూశాడు. వాని పరిస్థితిని చూసి వాడు చాలా కాలం నుండి అక్కడ ఉన్నాడని వాడిని అడుగుతూ ఉన్నాడు. అక్కడ చాలామంది ఉన్నారు కానీ వాళ్ళనందరినీ అడగలేదు. కానీ
అతడి బహుకాలం నుంచి 38 సంవత్సరముల నుంచి పడిపోయిన అతన్ని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, స్వస్థపడగోరుచున్నావా, బాగుపడాలని అనుకుంటున్నావా అంటే ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, అయ్యా నాకెవరు ఈ నీళ్ళల్లోకి దించడానికి నాకెవరు లేరు. దేవదూత వచ్చి నీళ్లను కదిలించినప్పుడు ఎవరు లేరు. నాకంటే ముందుగా దుక్కేసి వెళ్ళిపోతూ ఉన్నారు. నాకంటే వెనక వచ్చిన వాళ్ళు దుక్కుతున్నారు, బాగవుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. నన్ను దింపేవాడు నా మీద కనికిర పడేవాళ్ళు నాకెవరు లేరయ్యా అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాలంటే సగం జీవితం అక్కడే గడిచిపోయింది. కోనేటి దగ్గరే 38 సంవత్సరాలు గడిచిపోయిన సగం వయసు గడిచిపోయింది. నా అన్న వాళ్ళు ఎవరు లేరేమో, అందుకే నాకెవరు లేరయ్యా ఈ కోనేట్లో దించడానికి, నాకెవరు లేరు అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 38 సంవత్సరాల నుంచి ఏం తిన్నాడో ఏం తినలేదో, ఏం బట్టలు కట్టుకున్నాడో లేదో, ఎంత దుర్భరమైన జీవితం, ఎంత కష్టతరమైన జీవితం, సగం జీవితాన్ని కోనేటి దగ్గర గడిపేసినాడు. నాన్న వాళ్ళు ఎవరు లేరు, బాగు చేసే వాళ్ళు ఎవరు లేరు, ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. అయ్యో 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడే, నేను నిన్న మొన్న కదా రోగంతో బాధపడుతుంది, వాడిని ఎలాగైనా వాడిని దించుదాములే, వాడు బాగుపడనీలే అని అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు అనుకోలేదు. 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడే, ఇతన్ని ఎవరు కోనేట్లోకి దేవదూతలు నీళ్లు కదిలించినప్పుడు ఇతన్ని కోనేట్లోకి దించుదామని అతని మీద కనికిరపడిన వాళ్ళు ఎవరు లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచం నీ మీద కనికిరం చూపదు, ఈ ప్రపంచం నిన్ను బాగు చేయదు, ఈ ప్రపంచం నీ మీద జాలి పడదు. ఎవరు నీకు లేకపోయినా సరే, నీకు దిక్కు లేకపోయినా సరే, నీకు ఏమీ లేకపోయినా సరే, నువ్వు ప్రభు వైపు చూస్తే చాలు. నేను బాగుపడాలనుకుంటున్నానయ్యా, నేను బాగుపడాలనుకుంటున్నా. ఎంత ఆశ ఉంది చూడండి, ఎంత ఆశ. సగం జీవితం కోనేరు దగ్గరే గడిపేశాడు. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు రాకపోతారా, ఏదో ఒక రోజు ఎవరో ఒకరు రాకపోతారా, ఈ నీళ్ళల్లో నన్ను దించకపోతారా, నేను బాగుపడకపోతానా అనే ఆశతో 38 సంవత్సరములు ఆ కోనేటి దగ్గర గడిపాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించండి. 38 సంవత్సరాలు 38 సంవత్సరాలు ఆశ చావలేదు. నేను బాగుపడాలి, నేను బాగుపడాలి, నా తల్లిదండ్రిని చూడాలి, నా వాళ్ళని చూడాలి, నేను బాగుపడాలి, నేను నడవాలి, లేచి తిరగాలి అని ఆశతో 38 సంవత్సరముల నుంచి వెయిట్ చేశాడు. ఆ వ్యక్తి కోసమే ప్రభు యెరూషలేముకు వచ్చాడు. ఆ వ్యక్తి కోసమే వెతుకులాడుకుంటూ యెరూషలేముకు వచ్చాడు. ఎంతోమంది ఉన్నా ఆ పండుగలో ఎంతోమంది సంతోషిస్తున్నా, బచ్చాలు చేసుకుంటున్నారు, స్వీట్స్ చేసుకుంటున్నారు, ఆ పండుగలో ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఆటలు పాటలు ఎన్నో జరుగుతున్నాయి అక్కడ యెరూషలేములో. కానీ ప్రభు ఎక్కడికి ఎవరి దగ్గరికి పోలేదు, ఏ సంతోషించే వాని దగ్గరికి పోలేదు. ఎంతోమంది ఆహ్వానించి ఉండవచ్చు, అయ్యా మా ఇంటికి రా భోజనం చేస్తూ, మా ఇంటికి రా భోజనం చేస్తూ అని ఎంతోమంది ఆహ్వానించి ఉండవచ్చు. కానీ ప్రభువు నేరుగా ఎక్కడికి వెళ్ళాడు? 38 సంవత్సరముల నుంచి ఆ బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయి నిరాశతో, ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో, దిక్కు లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ పడి ఉన్నాడు. ఆ వ్యక్తిని ప్రభువు చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు కన్నులు చాలా శ్రేష్టమైన కన్నులు, అగ్నిజ్వాలల వంటి నేత్రములు. మన ప్రభు నేత్రములు ఎటువంటివి? అగ్నిజ్వాలల వంటి నేత్రములు, కనికిరము కలిగిన చూపు. ఆయన చూపులో ప్రేమ, ఆయన చూపులో కనికిరం. ఆయన కన్నులు ఏం వెతుకుతున్నాయంటే, ఎక్కడ నిరాశతో నిస్పృహతో పడిపోయాడో, లేవలేని స్థితిలో ఉన్నాడో, ఎవరు బాధపడుతున్నారో, ఎవరు ఆక్రోషిస్తూ ఉన్నారో, ఎవరు దేవుడా నాకు సహాయం చేసేవారు ఎవరని గుండెలు బాదుకుంటూ ఉన్నారో అక్కడికే ప్రభు వెళ్తాడు. వాళ్ళ వైపే ప్రభు చూస్తాడు. గుండె పగిలిన వారిని, గుండె చెదిరిన వారిని మన ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు లోకమందంతటా సంచారం చేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 38 సంవత్సరముల నుంచి నాకెవరు దిక్కులేరే, నన్ను ఎవరు కాపాడతారు, నాకెవరు సాయం చేస్తారు, ఎవరో ఒకరు వచ్చి నీళ్ళలో దించింటే నేను బాగుపడుతుని, నా తల్లిదండ్రిని చూస్తుని, నా వాళ్ళని చూసుకుందుని అని ఆశతో అక్కడ గడుపుతున్నాడు. అయితే 38 సంవత్సరాల తర్వాత ప్రభు రానే వచ్చాడు. ప్రభు పుట్టకముందు, ప్రభు జన్మించకముందు ఆ కోనేటి దగ్గర పడిపోయినాడు. అర్థమవుతుందమ్మా? ప్రభు 31-32 సంవత్సరాల వయసులో అక్కడికి వచ్చినాడు. ప్రభు 31-32 సంవత్సరాల వయసులో బెతెస్దా కోనేటి దగ్గరికి వచ్చాడు. కానీ వాడు పడిపోయింది ఎప్పటి నుంచి? 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు.
అంటే యేసుప్రభు పుట్టక ముందు నుంచి వాడు అక్కడ కోనేటి దగ్గర పడిపోయాడు. యేసుప్రభు పుట్టి 31, 32 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ కోనేటి దగ్గరికి వచ్చాడు. అంటే యేసుప్రభు పుట్టక ముందు నుంచి ఆ కోనేటి దగ్గర పడిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలమైనా ఎన్ని రోజులైనా మనం ఇంకా రేపు చనిపోతామనుకున్నా మనల్ని బాగు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నన్ను మనందరినీ వెతుకులాడుకుంటూ ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను వాని యొద్దకు వచ్చి వాడు నేను కలిసి భోజనం చేస్తామని ప్రభు చెప్తున్నాడు. మరి ఆయన పిలుస్తున్నాడు, అమ్మ రామ్మ, నేను బాగు చేస్తానమ్మా, నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? రామ్మా, నా దగ్గరికి రామ్మా, అయ్యా నా దగ్గరికి రా, నేను బాగు చేయాలనుకుంటున్నాను, నీ పాపాల నుంచి, నీ కష్టం నుంచి, నీ రోగము నుంచి, నీ సమస్య నుంచి విడిపించాలనుకుంటున్నాను, రా అని పిలుస్తున్నాడు. భూ దిగాంతముల నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి, నా యొద్దకు రండి అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వాదం దొరుకుతుంది, బంగారు వస్తుంది, వెండి వస్తుంది, ధనధాన్యాలు వస్తాయి, ఇండ్లు బంగ్లాలు కట్టించుకుంటారు, రాండి మీ రోగం పోతుంది, మీ కష్టం పోతుంది అని అంటూ ఉన్నారు. చాలామంది నమ్మించి మోసం చేస్తున్నారు. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీని ఎంతోమంది వైద్యులు మేము బాగు చేస్తామని ఆమె ఆస్తిని అంతా కాజేస్తారు. బాగుపడలేదు. ప్రభు వచ్చి బాగు చేశారు. 18 సంవత్సరముల నుంచి దయ్యం చేత పీడించబడుతున్న ఆ స్త్రీ ఆకాశం వైపు కన్నులెత్తలేని స్థితిలో ఆమెను నిటారుగా నిలవబెట్టారు. 38 సంవత్సరముల నుంచి బెతెస్దా కోనేటి దగ్గర పడిపోయి లేవలేని స్థితిలో పడి ఉన్న, నడవలేని స్థితిలో ఉన్న దోగాడుతున్న అతన్ని లేచి నీ పరుపెత్తుకొని నడువు అని ప్రభు చెప్పాడు. లేచి పరుపెత్తుకొని పరిగెత్తుతూ ఉన్నాడు తన ఇంటికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు శక్తిమంతుడు, ఆయన పునరుద్ధానుడు, చావును సమాధి చేసి ఆయన గెలిచిన దేవుడు. నీకోసం నా కోసమే ఆయన తన ప్రాణాన్ని సిలువలో అర్పించినాడు. ఈ దినం పిలుస్తూ ఉన్నాడు, నా దగ్గరకు రా నా బిడ్డ. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు కష్టంతో, బాధతో, రోగముతో, దయ్యముల చేత ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కృంగిపోతున్నా, ఈ క్షణమే నేను నిన్ను బాగు చేస్తాను, నా దగ్గరికి రా అని పిలుస్తున్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? నీ వస్తేనే బాగు చేస్తాడు. నీ వస్తేనే ఆయన బాగు చేస్తాడు. ఆయన నీ దగ్గరికి రాడు, నీవే ఆయన దగ్గరికి రావాలి. పిలువని పేరంటానికి ఆయన రాడు. నువ్వు పిలిస్తే, ప్రభువా నేను వస్తాను, నీ దగ్గరికి వస్తానయ్యా, నా బ్రతికి ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది, నా పరిస్థితి ఇలాగుందయ్యా, నేను నీ దగ్గరికి వస్తున్నాను స్వామి, నన్ను బాగు చేయని ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏమైనా చేయటానికి, నీకోసం ఏమైనా చేయటానికి, ప్రాణం పెట్టిన వాడు నీకోసం ఏమైనా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అందరము తలలోంచి కళ్ళు మూసుకొని నిజంగా ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానిస్తాం. ఏ కుటుంబంలో దేవుడు పరిపాలన చేస్తాడో, ఏ కుటుంబం ప్రభు దగ్గరికి వస్తాడో, ఏ వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తారో వాళ్ళు బాగుపడినారు. మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చే మనం బాగుపడతాం, మన పిల్లలు బాగుపడతారు, మన కుటుంబం బాగుపడుతుంది, మనకున్న సమస్యలు ప్రభువే తీరుస్తాడు. ఆయన దేవుడు గనుక ఏమైనా చేయగలడని నమ్మితే చాలు. ప్రభు మీ కుటుంబ విషయంలో, మీ పిల్లల విషయంలో, వివాహ విషయంలోనా, అప్పుల సమస్యలలో ఉన్నారా, శరీర బలీలతో బాధపడుతున్నారా, భయపడాల్సిన పని లేదు. నువ్వు రావాల్సిన చోటికే వచ్చినా నేను బాగు చేయగలిగిన పరమవైద్యుడు యేసున్నాడు. విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకో. నేను ప్రార్థన చేస్తాను. మహాగణుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. ఇంతవరకు మీ దాసుని నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు తండ్రి. 12 సంవత్సరాల నుంచి వ్యాధి కలిగిన స్త్రీ బాగు చేసిన దేవా, 18 సంవత్సరాలు వంగిపోయినటువంటి స్త్రీని బాగు చేసిన దేవా, 38 సంవత్సరాలు బెతెస్దా కోనేటి దగ్గర బాగు చేసిన దేవా, నీకు స్తోత్రం నాయనా. చెడిపోయిన మానవుని కోసమే భూమి మీదకి వచ్చి, ఆ మనిషి కోసమే నీ ప్రాణం పెట్టి, నీ జీవితాన్ని త్యాగం చేసి, నీ రక్తమును ధారపోసి, నువ్వే ప్రాణం పెట్టిన దేవా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలపు ఆరాధనలో చేరవచ్చిన మా ప్రియ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలు, వారి అక్కర్లు, వారి బాధలు, వారి ఆలోచనలు, వారి తలంపులన్నీ ఎరిగిన దేవా, నీకు స్తోత్రాలు. ఇదిగో దుఃఖంతో వచ్చినారేమో, బాధతో నీ సన్నిధికి వచ్చినారేమో, ఈ వాక్యం ద్వారా సంతోషంగా మా బిడ్డలు ఇంటికి వెళ్ళి ప్రభు మాకు కార్యం చేసినాడు, ప్రభు మేలు చేసినాడని ఈ సంఘములో
కొంతమంది అయినా సాక్షిగా నిలబెట్టుకొని సమాజానికి చూపించమని ప్రార్థన. తండ్రి స్తోత్రాలు. ఇంతవరకు శ్రద్ధగా కూర్చొని నీ మాటలు విన్నా ప్రతి బిడ్డను పేరు పేరుని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సాహసం ఇది మొదలుకొని ప్రభు రాకడ వరకు సదాకాలం మన కుటుంబాలకు తోడైండును గాక. అందరికి వందనాలమ్మా.